నమస్కారం. ఈరోజు బంగారం వెండి ధరలు కనుక పరిశీలించినట్లయితే వెండి ఆల్మోస్ట్ నిన్నున్నంత ఉంది, కొంచెం కుదురుగానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇక చాలే, ఇక వెండి సైడ్ వెళ్ళొద్దు, బంగారు సైడ్ వెళ్దామని చెప్పేసి ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్ అటు కూడా వెళ్తున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు కేజీ వెండి వచ్చేసి 3,60,100 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఇది హయ్యెస్ట్ అన్నట్టు. ఇంకా తర్వాత ఎలా ఉంటుందంటే మాట్లాడుకుందాం. బంగారానికి సంబంధించి ట్రంప్ చేసిన కంపు మరలా కొట్టింది బంగారాన్ని, పెరుగని. ఎందుకు? ఇరాన్ సైడ్ నౌకలు పట్టుకెళ్తాడు, యుద్ధ నౌకలు. అదేమంటే అవసరం రాకపోవచ్చు, బట్ తీసుకెళ్తున్నా అన్నాడు. అంటే మరలేదో కంపు చేయబోతున్నాడు. గ్రీన్లాండ్కి సంబంధించి కొంచెం స్లో అయ్యాడు. ఈ మూమెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళంతా కూడా వద్దురాబాబు బంగారం సైడే పెడదాం అన్నారు. ఇక 1,350 రూపాయలు 22 క్యారెట్ కూడా 10 గ్రాముల మీద పెరిగింది. దెన్ 24 క్యారెట్ కూడా 10 గ్రాములు వచ్చేసి 1,470 రూపాయలు పెరిగింది. దెన్ మార్కెట్లో 1,58,620 రూపాయలుగా 24 క్యారెట్ కూడా 10 గ్రాములు ఉంటే 1,45,400 రూపాయలుగా 22 క్యారెట్ కూడా 10 గ్రాములు అనేది ఉందన్నమాట. సో రోజు చెప్తున్నట్టుగానే నేను లైసెన్స్డ్ ఎక్స్పర్ట్ కాదు, దీనికి సంబంధించి ఏది కొనాలి ఏది కొనదని చెప్పడం కోసం, బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, బంగారం ధర పెరగటమే, తగ్గటం ఉండదు, తగ్గటం ఉన్న తక్కువే. ఇక వెండికి సంబంధించి రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. రిస్క్ వచ్చేసి వద్దురా బాబు అనుకుంటే హ్యాపీగా బంగారం సైడ్ పోండి. వెండి విషయంలో మాత్రం జాగ్రత్త, ఏ రోజుకి ఆ రోజు గమనిస్తూనే ఉండండి. మీరు అనుకున్న రేటుకి వచ్చిందంటే అమ్మేసుకోండి, పడుతుందంటే జాగ్రత్త అయితే పడండి. డబ్బు ఉంది ఏం పర్లేదు అనుకుంటే హ్యాపీగా ఉంచుకోండి.